కొనుక్కున్నాను అది ఏంటది పప్పులా ఉంది ఇంట్లో చూస్తానంటే చూడండి చూడండి బాగా కాస్తుందండి నిజంగా చాలా ఉంది ఇంట్లో చూస్తానంటే బాను అలా చేయకూడదు బాను అలా చేయకూడదు చాలా రెడీ అయిపోయింది చారు రెండు ఐటమ్స్ రెడీ గ్యాస్ తర్వాత చేసుకోబోయేది కేక్ అన్న బియ్యం చూడండి బాను కేక్ ఇది కేక్ తర్వాత దీన్ని మనం డెకరేషన్ చెయ్యాలి బట్ ఎలా చెయ్యాలంటే ఇలా చెయ్యాలి వెళ్ళిపోతాయి నేను అర్థం వేస్తే ఎత్తాను గిల్లు ఇవనుకోండి బాదం అదే చెప్తుందండి ఎవరు లైక్ చేయగానే సబ్స్క్రైబ్ బాదంతో చేసిన కేక్ అండి ఇది ఫస్ట్ దాంతో డెకరేషన్ చేసుకోవాలి ఫస్ట్ వైట్ కలర్ కేక్ చేస్తున్నాను ఈ టైప్ కేక్ ఎక్కడైనా చూసారేమో తెలుసుకోవాలి ఫస్ట్ కూడా ఫస్ట్ వేసుకోతేనే సరే సంపేతాను కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ సర్దుకుందాం ఫస్ట్ మనం ఇప్పుడు కర్రీ వండుకుందాం దాంట్లోకి కావాల్సిన ఫస్ట్ ఇగోండి మనం ఫస్ట్ ఆకులు వేసుకోవచ్చు అదే ఏమంటే వద్దు తర్వాత మనం కూరగాయలు వేసుకోవచ్చు ఇవేమో ఆనపకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు అయిపోయాక ఏంటిది ఏట్లు ఏమంటారబ్బా గుమ్మడికాయ ముక్కలు తర్వాత మనం వేసుకున్నాం ఆ తర్వాత మనం కొంచెం మసాలా చేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం కారం ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాక మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు మనం ఇట్లా బాగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు అన్నీ వదులుకొని చదువుకోవచ్చు ఇది రైస్ ఇది కేకు ఇదేమో కర్రీ ఇదేమో చారు నీకు ఫస్ట్ పువ్వు పెడుతున్నాను చూడు చాలా ఇంకా తర్వాత కర్రీ తర్వాత కేక్ తింటావా ఫస్ట్ బోల్ ఇంకో చారు ముక్కలు కావాలి అందుకే ముక్క వద్దు ఇది బెండకాయ ముక్క
ఇంకోండి మా హాసిని ఫుడ్ ఇలా ఉంటుంది. ఇక పట్టుకో భోంచేసే. బాయ్.